రోజు కూడా ఆపరేషన్ ఎస్ఎల్బీసీ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. స్కానర్స్, పుష్ క్యామ్స్, ఆక్వా ఐ వంటి పరికరాలను వాడారు అధికారులు. ఇక ఉదయం నుంచి టన్నెల్ దగ్గరే ఉండి ఆపరేషన్ ను పర్యవేక్షించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బురద, ఇతర వ్యర్థాలను తీయడానికి ప్రొక్లీనర్ టన్నెల్లోకి పంపే ప్రయత్నం చేశారు అధికారులు. లోకో ట్రైన్ మీద ఎక్కించి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం సైతం చేశారు. అయితే కొంత దూరం మాత్రమే వెళ్లింది లోకో ట్రైన్. పుష్ క్యామ్తో లోపల పరిస్థితిని స్కాన్ చేశారు అధికారులు. అంతేకాకుండా ర్యాట్ హోల్ మైనర్స్ ని కూడా రంగంలోకి దించి మరీ ఆపరేషన్ ను కొనసాగించారు. ప్రభుత్వ సహాయక బృందాలతో పాటు జేపీ, నవయుగ సంస్థలకు చెందిన ఉన్నత అధికారుల బృందాలతోనూ ఈ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 7 సార్లు టన్నెల్ లోపల ఈ బృందాలు విస్తృత తనిఖీలను నిర్వహించాయి. ఈ బృందాల్లో 584 మంది వరకు నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఉత్తరాఖండ్లో జరిగిన విపత్తుల్లో ఈ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ ను ఎంతో సమర్థవంతంగా నిర్వహించాయి. అయితే వీరితో పాటు 14 మంది ర్యాట్ మైనర్ సేవలను సైతం వినియోగిస్తున్నారు. వీరితో పాటు టన్నెల్లో ఉన్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు స్నిప్పర్ డాగ్స్ కూడా రప్పించారు అధికారులు. అయితే నీరు ఉన్నందున డాగ్స్ లోపలికి వెళ్లలేకపోతున్నాయి. ఇక ఇప్పటికే డ్యామేజ్ అయిన కన్వీనర్ బెల్ట్ కి మరమ్మతులు కూడా చేపట్టారు. కాగా టన్నెల్ లోపలికి పైనుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లాలన్న వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదన తోసిపుచ్చారు. 5 గ్యాస్ కటర్స్ రేయింబవళ్లు కూడా పనిచేస్తున్నాయి. కాగా టన్నెల్లో సహాయ కార్యక్రమాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడే ఉండి సమస్తం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి విషయం కూడా అడిగి తెలుసుకుంటున్నారు. నేటి సాయంత్రం జేపీ కార్యాలయంలో సహాయక కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్షను సమావేశాలను నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శి అయిన అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎంఓఆర్టీహెచ్, నవయుగ, ఎస్డబ్ల్యూసీఎల్, జేపీ సంస్థలకు చెందిన ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కూలిపోయిన మడ్డంతా కలిసే వరకు నీళ్ళు కలిసే వరకు అలా ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు. డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్లో కూడా మిషన్ దేన్నో పట్టుకుంటారు, ఆగిపోతుంది. మిషన్ పట్టుకుంటే మనిషి ఎంతసేపు అయినా ఉండగలుగుతాడు. కానీ మొత్తం బురదనే నీళ్ళు వచ్చినా కానీ బురదలో కలిసిపోయేసరికి ఆ బురద గిట్ల ఏమన్నా లోపలికి మింగేసి నిన్న రాత్రి ఒక టీం పోయింది. సుదేశ్ నారాయణ అని అసిస్టెంట్ కమాండెంట్. ఆయన నైట్ 11కి పోతే మార్నింగ్ 7:30 వరకు ఒక చుక్క మంచినీళ్ళు తాగలేదంట. అందుకని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పోయేటప్పుడు నేనే స్పెషల్గా ఆఫీసర్స్ చెప్పి ప్రతి ట్రైన్లో మొత్తం వాటర్ క్యాన్స్ పెట్టించాం. వాటర్ క్యాన్స్ పేరు ఉండాలని. అన్నం లేకున్నా కానీ నీళ్ళు లేని బతకలేము మనం. లోపలికి మట్టిపోయింది అనుకో కనీసం నీళ్ళు తాగుతానని బతుతాం. ఆ మడ్డు ఉన్నది కాబట్టి మాకు భయం అవుతున్నది. అందుకని వాటర్ క్యాన్స్, వాటర్ ఫ్లషింగ్ అవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తున్నాం. అవన్నీ కూడా వీడియోస్ మాకు అక్కడికి వెళ్ళి లోపల వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ వైఫై పనిచేస్తుంది, మాకు రెగ్యులర్గా పంపిస్తూనే ఉన్నారు. ఏది ఏమన్నా సరే ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో ఇలాంటి దేశంలో ప్రపంచంలో ఎన్నో చూసి ఉంటారు ఎన్డీఆర్ వాళ్ళు. అందుకని వాళ్ళకు చెప్పే ఐడియాలు, వాళ్ళు చేసే కార్యక్రమాలకు మేము మోరల్ సపోర్ట్గా ఇక్కడ మేము దగ్గర ఎందుకున్నామంటే ధైర్యం ఉండాలి. ఆ కుటుంబాలతో కూడా ద్వివేది అని ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. ఆయన ఫోన్ రింగ్ అయింది. ఇప్పటి వరకు ఆయన ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఆయన వాళ్ళ వైఫ్తో మాట్లాడి ఇదే నెంబరు 22 మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో మాట్లాడిండి అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకుముందు నేను నా ఫోన్లోకి వెళ్ళి రింగ్ చేసినాం, రంగనాథ్ గారు చేసాను. లొకేషన్ చూస్తే అక్కడ మన టన్నల్ సైడే చూపిస్తుంటాను. మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. 938775 ఇప్పుడు చాలాసేపు ట్రై చేసినాము, రింగ్ అయింది. లొకేషన్ చూస్తే ఎర్ర మార్క్ మొత్తం ఆ టనల్ ఏరియానే 2 కిలోమీటర్ దోమలపేంట ఏరియాలో చూపిస్తున్నది. మళ్ళీ హైదరాబాద్ కూడా రంగనాథ్ గారు మాట్లాడిండు. దాని లొకేషన్ కూడా షేర్ చేసినా అది అక్కడనే ఉంటుంది. అందుకనే ఏ ప్రయత్నం వదిలిపెట్టుకోదలుచుకోలేదు, వదిలిపెట్టము. ఇక్కడనే ఉంటాం అందరం కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం.
ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కూడా టన్నెల్లో చిక్కుకుపోయిన వారికి వెలికి తీయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే వారు సజీవంగా ఉన్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. టన్నెల్లో చిక్కిన ఒక అధికారి మొబైల్ ఫోన్ రింగ్ అయింది. అయితే ఈ సిగ్నల్స్ ఆధారంగానే వారెక్కడ ఉన్నారో ఎగ్జాక్ట్ లొకేషన్ను గుర్తించామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. అయితే తమకు వారు బతుకుతారు అనే హోప్స్ ఉన్నాయని అన్నారు మంత్రి. ఇప్పుడు ఏం చెప్పలే, ఇంక మాకు బతుకుతాడనే నమ్మకం ఉంది, బతికిందనే అనుకుంటున్నాం. మేము ఎందుకు కూడా అప్పుడే నమ్మకాన్ని పోదలుచుకోలేదు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ వచ్చింది. అమెరికా లాంటి కంపెనీ అలాగే ఇప్పుడు ఎల్ఎన్టీలో ఇప్పుడే చెప్పాను నేను, క్లాస్ సూపర్ అనే వ్యక్తి నా 45 years ఛానల్స్ వర్క్ చేసాం. ఇంకా కూడా ఇప్పుడు జయప్రకాష్ రాబిన్స్కి చెప్పినాం, అమెరికాలో మీ బాస్ మీ కంపెనీకి తెలిసిన ఎవరైనా పెద్ద టనల్స్ కంపెనీ ఉంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపియమని చెప్పాను. 17 రోజుల తర్వాత ఉత్తరాఖండ్ గుట్టనే కూలిపోయింది మొత్తం. అందుకనే మాకు హోప్స్ ఉన్నాయి.